పార్లమెంట్ ఆవరణలోనే ధర్మేంద్ర ప్రధాన్ని హోమ్ మినిస్టర్ అమిత్ షా పిలిపించుకొని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశాడన్నట్లుగా వస్తున్నటువంటి వార్తల్లో నిజమైతే లేదు. కాకపోతే వీళ్ళిద్దరూ భేటీ అయ్యారు. ధర్మేంద్ర ప్రధాన్ని తన దగ్గరికి పిలిపించుకొని ఆయన దేని గురించి మాట్లాడారన్న విషయం అయితే తెలియదు, కానీ ప్రస్తుతానికి ఆయనతోటి అయితే ఒక 20 నిమిషాల పాటు మాట్లాడినట్లుగా వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా వచ్చాయి, కానీ ఏ విషయం మీద మాట్లాడారన్న విషయం తెలియదు. అయితే ధర్మేంద్ర ప్రధాన్ ఆ తర్వాత ఇక్కడ నిరసనలు చేస్తున్నటువంటి ఎవరైతే ఆ నిరసనలకి నాయకత్వం వహిస్తున్నారో వాళ్ళతో భేటీ అయ్యారు, జేపీ నడ్డా గారితో సహా. జేపీ నడ్డా గారు ఏమొచ్చేసి అటు వాంగ్చుక్ దగ్గరికి కూడా వెళ్తామని చెప్పారు, అలాగే ఆయన దగ్గరికి కూడా వెళ్ళారు. సో ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్తో అమిత్ షా ఏం మాట్లాడారన్న విషయం అయితే తెలియదు, కానీ ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదు. ఎందుకు అంటే అది నీట్ పరీక్ష లీక్ ఎప్పుడో జరిగింది, అప్పుడే దానికి సంబంధించినటువంటి అయిపోయాయి, దానికి సంబంధించినటువంటి అక్షతలన్నీ అయిపోయాయి. కాకపోతే ఏంటంటే బీజేపీకి ఎవరు ఏ వెనకాలండి ఏం చేస్తున్నారనే విషయం తెలుసు. ఇప్పుడు వెంటనే నిరసనలు తెలిపినంత మాత్రాన దానికి సంబంధించినటువంటి మంత్రులను పిలిపించేసి ఏమి ఇచ్చేశారు. అసలు ఈ నిరసనలు దేనికి చేస్తున్నారు? నిజంగానే ఇతడు తప్పు చేశాడా, లేకపోతే అటువైపు నుంచి ఎవరైనా కావాలని చేస్తున్నారా? ప్రతి దాన్ని కూడా అటువైపు ఇటువైపు మొత్తం పరిశీలించిన తర్వాతనే ఏదైనా యాక్షన్ తీసుకుంటారు వాళ్ళు. మనలాగా ఏదో గుడ్డిగా ఏ పని చేశారు. అలాగే ధర్మేంద్ర ప్రధానికి అక్షతలు పడ్డాయి. అలాగని ధర్మేంద్ర ప్రధాన్ బీజేపీకి ఇప్పుడేం దూరం అయిపోడు. ధర్మేంద్ర ప్రధాన్ బీజేపీకి ఎంత చేయాలో అంత చేశాడు గ్రౌండ్ లెవెల్లో, బీజేపీకి కానీ ఈ దేశానికి కానీ. అలాగే చాలా వరకు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చాడు. దాని గురించి కూడా వీళ్ళకి మండుతోంది. ఎక్కడా కూడా ముస్లింల యొక్క అంటే ఇప్పుడు అబ్దుల్ కలాం గారు, ఒక అఫ్షా ఖాన్, ఇలాంటి గొప్ప గొప్ప మహానుభావుల యొక్క చరిత్రలు అయితే ఉంచుతాడు తప్ప పనికిరాని వాళ్ళందరి చరిత్రల్ని ఏమి పుస్తకాల్లో ఉంచట్లేదు. అది చాలా మందికి వండింది కూడా. విద్యా వ్యవస్థలో హీరోల్ని జీరోలుగా, జీరోల్ని హీరోలుగా చేసినటువంటి ఎన్నో సందర్భాలు మనం చూసాం. ఎన్నో పనికిరాని పాఠ్య పుస్తకాలు మనం చదువుకున్నాం. సో ఇప్పుడు అలాంటివి ఏమీ లేకుండా చేసినటువంటి వ్యక్తి ఈ ధర్మేంద్ర ప్రధాన్. అది కూడా వీళ్ళకి నచ్చదు. కాబట్టి ఇప్పుడేమి అమిత్ షా ఏం వాళ్ళ మీద ఆగ్రహం ఏం వ్యక్తం చేయలేదు ఆయన మీద.